చంద్రయాన్-3, మంగళయాన్ వంటి మిషన్లు విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భారీ టార్గెట్ని ఎంచుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు జంబో రాకెట్ ప్రయోగానికి రెడీ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 40 అంతస్తుల పొడవైన ప్రాజెక్టుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించేందుకు రెడీ అయింది. ఈసారి ఏకంగా 40 అంతస్తుల పొడవైన రాకెట్ ద్వారా 75 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తుంది. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఈ విషయం వెల్లడించారు. 35 కిలోల పెలోడ్తో మొదలుపెట్టిన భారత అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు 75,000 కిలోల బరువైన ఉపగ్రహాలలో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్లగలిగితే ఒక మెగా రాకెట్ను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్ హెవీ లాంచ్ వెహికల్స్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ చేరడం ద్వారా అంతర్జాతీయ అంతరిక్షయానంలో మన స్థానం మరింత పదిలమవుతుంది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం మార్కెట్లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్కు కక్షలో 55 ఉపగ్రహాలు ఉన్నాయి. వచ్చే 3 లేదా 4 ఏళ్లలో వీటి సంఖ్య 3 లేదా 4 రెట్లు పెరగనుంది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3, మంగళయాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలక అంశంగా మారనుంది. మరోవైపు ఇస్రో ఈ ఏడాది డిసెంబర్లో తన గగన్యాన్-1 టెస్ట్ మిషన్ ప్రయోగానికి కూడా సిద్ధమవుతుంది. ఇటీవలే యాక్సియం 4 మిషన్ ద్వారా తన అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన శుభాంశు శుక్లా అనుభవం ఈ భారత తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్కు కీలకం కానుంది. For more videos like this, subscribe Big TV channel.